హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏ టు జెడ్ టాక్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మన చికెన్ గ్రేవీ కర్రీ అనమాట. అది ఎట్లా ప్రిపేర్ చేస్తాను ఏంటని నేనైతే షేర్ చేసుకుంటాను. అసలు ఆ చికెన్ కర్రీ తినాలనుకుంటే కనుక మనం నాటుకోడి కన్నా ఈ చికెన్ కర్రీ తినాలనుకుంటే గ్రేవీగా ఉండి రైస్లో కలుపుకుంది ఏంటంటే కమ్మగా ఉంటుంది అనమాట. ఆ ప్రాసెస్ ఎట్లా ప్రిపేర్ చేయాలి ఏంటని మీతో షేర్ చేసుకుంటాను. చూసాను ఫస్ట్ అయితే మ్యారినేట్ చేసిన చికెన్ చూపించాను కదా, అట్లా మ్యారినేట్ చేసుకోవాలి. అందులో ఏంటంటే అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు అవి వేసేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఉల్లిపాయలు ఒక 3 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. కొంచెం పెద్ద సైజు ఆనియన్స్ తీసుకోండి, గ్రేవీ కావాలి కాబట్టి. అది కొంచెం ఆయిల్ వేసేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మరీ మార్చేయకండి, అది ఫ్రై అయిపోద్ది. అండ్ నెక్స్ట్ ఓకేనా, అలా ఉన్నప్పుడు కొంచెం ఈ చికెన్ మ్యారినేట్ చేసిన చికెన్ అందులో వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫస్ట్ కుక్ చేసుకోండి. ఎందుకంటే పచ్చివాసన పోవాలి, అల్లం వెల్లిపాయ పేస్ట్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఆ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం అల్లం ఫ్లేవర్ పోయింది అనుకున్నప్పుడు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకుంటే దాంట్లో ఉన్నటువంటి వాటర్ అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. నేనైతే పచ్చిమిర్చి యాడ్ చేయలేదు. నేను పచ్చిమిర్చి ఎప్పుడు యాడ్ చేస్తానని మీతో షేర్ చేసుకుంటాను, చూసండి. కొంచెం అందులో వాటర్గా వచ్చినప్పుడు అన్నమాట, వాటర్ అంతా దాంట్లోకి వచ్చిన కర్రీలో వాటర్ వచ్చినప్పుడు మనం ఈ పచ్చిమిర్చి అందులో యాడ్ చేసుకోవాలి. మూత పెట్టేసుకోండి. ఫస్ట్ మనకి గ్రేవీగా కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా మూత అయితే యాడ్ చేసుకోండి. మనకు ఫ్రై కావాలంటే మూత తీసేసి అస్తమానం తిప్పుతూ ఉండాలన్నమాట. అదే రెండింటికి డిఫరెన్స్. అట్లా మనకు వాటర్ వచ్చేసినప్పుడు మనం ముందుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. మంచి అరోమా వస్తుంది. ఒకసారి చూడండి, మీరు వేసి మీకు తెలుస్తుంది. ఫస్ట్ వేయకుండా ఇట్లా కొంచెం అదే చికెన్ ఉడికిన తర్వాత అందులోంచి వచ్చిన వాటర్లో ఈ పచ్చిమిర్చి వేస్తే కనుక మంచి అరోమా వస్తుంది, మంచి ఫ్లేవర్ కూడా మంచి అరోమా వస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. ఓకేనా? అట్లా వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఉప్పు ఉందా లేదా అని చూసుకొని ఒకసారి చూసుకోండి. ఈ పచ్చిమిర్చి వేసిన తర్వాత ఒక 10 మినిట్స్ మళ్ళీ కూరను అలా వదిలేయండి. మనకి ఫ్రై కావాలనుకుంటే ఇట్లా ఇంకా వాటర్ యాడ్ చేయకుండా ఇట్లాగే మామూలుగా మూత తీసి అస్తమానం దాన్ని కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు మనకి గ్రేవీ కావాలి కాబట్టి చిన్న గ్లాస్, మరి ఎక్కువ కూడా కాదు, ఆల్రెడీ అందులో వాటర్ ఉంది కాబట్టి చిన్న గ్లాస్ అప్పటికే కుక్ అయిపోయి ఉంటుంది చికెన్ సగం. ఇంకా ఓవర్ కుకింగ్ చేయకుండా లైట్గా చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు అవన్నీ సరిపోయినా చూసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అలాగే కుక్ చేసుకోవాలి. కుక్ చేసిన తర్వాత మనకి ఆయిల్ సపరేట్ అవుతుంది అనమాట. ఆయిల్ సపరేట్ అయినప్పుడు కొంచెం మనం మీరైతే ఏ మసాలా వాడతారో ఆ మసాలా యాడ్ చేసుకోండి. నేనైతే కనుక నాకు గరం మసాలా నేనైతే రెడీ చేసుకుని ప్రిపేర్ చేసి పెట్టుకున్న సీక్రెట్ మసాలా రెసిపీలో వేసేస్తాను అనమాట. సీక్రెట్ మసాలా అదేంటంటే ఆల్రెడీ సీక్రెట్ ఏం లేదు, మీకు ఆల్రెడీ చెప్పింది నేను. ఆ మసాలా యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకుని ఇంకో 10 మినిట్స్ ఉంచుకుంటాను. 10 మినిట్స్ ఉంచుకొని యాజ్ యూజువల్గా దాంట్లో కొత్తిమీర వేసుకొని పొద్దున వేసుకొని పొద్దుమీర అలా గార్నిష్ చేసుకొని దింపేసుకోవచ్చు, ఏం కాదు. మరి ఇంత వాటరీగా ఉంటే ఏం కాదు, బాగానే ఉంటుంది. కాకపోతే కొంతమందికి ఇష్టం ఉండదు, మా హస్బెండ్కి ఇష్టం ఉండదు కాబట్టి నేను కొంచెం మరి అలా తీట్లు మామూలుగా అయితే అలా వేసుకుని తింటే బాగుంటుంది కర్రీ. అయితే మన ఫైనల్ లుక్ అయితే ఇదనమాట. నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను మీకు. మంచిగా అలా గ్రేవీగా ఉంది కదా, ఇదైతే బిర్యానీలోకి బాగుంటుంది. మన ఇంట్లో చేసుకున్న రైస్లోకి అయితే ఇంకా కమ్మగా ఉంటుంది, బిర్యానీలోకి కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ